హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియమదన్. వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని. ఈరోజు నేను రాగి పిండితో ఒక స్వీట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. అది కూడా 90s కిడ్స్ స్పెషల్, ప్లస్ ఆంధ్ర వాళ్ళకైతే దీన్ని ఎక్కువ తెలిసి ఉంటుంది. దీని పేరు ఏంటంటే మా ఆంధ్ర సైడ్ దీన్ని చాచాలని పిలుస్తారండి. సో ఇది ఏ విధంగా చేయాలా అని చూపిస్తాను. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, కానీ అంతరించిపోయినటువంటి ఒక వంటకం అనమాట. నేను ఈరోజు మీకు చూపిస్తాను, నేర్చుకోండి. ఓకేనా. ఒక పాత్రలో ఫస్ట్ వాటర్ తీసుకొని బాగా కుది వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ చాలా బాయిల్ అయిన తర్వాత రాగి పిండి మీకు ఎంత కావాలో అంత, అంటే మీ ఇంట్లో జనాన్ని బట్టి వేసుకోండి. సో ఈ విధంగా రాగి పిండి వేసుకున్న తర్వాత మీ ఇంట్లో సంగటి కట్టి ఉన్నట్లయితే సంగటి కట్టి తీసుకొని ఈ విధంగా కొంచెం ఆ పిండిని అదిమి పెట్టుకోవాలా. అప్పుడు కొంచెం బాగది కొంచెం ఉడికిపడుతుంది. ఉడికిపడిన తర్వాత గంటలు కట్టకుండా కొంచెం ఉండలు కట్టిపోతే అంత బాగుండదు, మధ్య మధ్యలో తెల్లగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా బాగా సంగటి కట్టి తీసుకొని 4 అంచుల మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మీకు రాగిపిండి సంగటి ముద్ద తెలుసు కదా, ఆ విధంగా కలుపుకోవాలి. చాలా గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగా అనుగ్గా ఉండాలి సంగటి. అప్పుడే మనకు చాచాలు అనేది ఒత్తేకి ఈజీ అవుతుంది, లేదంటే అట్లే కరిసిపోతుంది అనమాట. సో చాచాలు ఒత్తేకి మా ఊరు సైడ్ అయితే దానికే ప్రత్యేకంగా ఒక ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది, కానీ మా దగ్గర అది లేదు. మా ఇంట్లో ఈ విధంగా చుట్టలు సొలుగు అంటే ఏంటంటే ఈ చక్రాలు వస్తాం కదా, అది ఉంటే దాంట్లో ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాము. కానీ చాలా హార్డ్ అనిపించింది, ఎందుకంటే అది కొంచెం హెవీగా వెయిట్ ఎక్కువ ఉంది. అందులోనూ ఒత్తుతంటే కొంచెం రాలేదు ఎందుకో, బాగా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా రాగి పిండి కాబట్టి, కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కష్టమైపోయింది. అందుకే అమ్మ పాపం కింద పెట్టుకొని కొంచెం ప్రెజర్ ఎక్కువ ఇస్తే వస్తుందేమో అని చెప్పి ఈ విధంగా ట్రై చేసినారు, కానీ అస్సలు కుదరలేదండి. ఫైనల్గా ఇంకొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేసి సంగటి ఇంకొంచెం అనుకు చేసుకున్నాము. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం అట్లా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేసింది అనమాట. అది నేను ట్రై చేసినాను, చూపిస్తాను చూడండి. సో సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అందులోనూ చాలా హెల్తీ. ఒకసారైనా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఓకే, ట్రస్ట్ మీ గాయ్స్. ఇంకేంటంటే ఈ విధంగా ఒత్తుకున్నాను. సో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని చెక్లాలు, మనం పెద్దగా చెక్లాలు ఎంత కావాలంటే మనకు సైజు అంతలాగా ఆ విధంగా ఒత్తుకుంటాం కదా. సో ఇంత పెద్దవి అయితే సరిపోతాయి. సో నేను ఈ విధంగా ఒత్తుకున్నాను. మేము చాలా తక్కువగానే చేసుకున్నాము. సో ఫైనల్గా చాచాలు అనేది రెడీ అయిపోయినాయండి. సో దీనిలోకి కావలసినటువంటి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకుంటామో వాటిని చేసి చూపిస్తాను. అదేంటంటే పానకం, బెల్లం పానకం అండి. బెల్లం పానకం చేసేకి నాకంటే మీకే బాగా వచ్చింటుంది. ఒక గిన్నె తీసుకోండి, బెల్లం వేసుకోండి, కొన్ని మీకు తగినన్ని నీళ్లు పోసుకోండి. ఎక్కువ పానకం కావాలంటే బెల్లం క్వాంటిటీ, వాటర్ క్వాంటిటీ పెంచండి. కొంచెం యాలక్కల పొడి, యాలక్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కొంచెం కాగబెట్టుకోండి. అంటే బంకగా అయ్యేంత వరకు కాదు, జస్ట్ బెల్లం మెల్ట్ అయిపోయేసేసి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇది చేసుకొని ఒక కాపీ చిక్కం తీసుకొని దాన్ని స్టెయిన్ చేసుకోండి. ఎందుకంటే బెల్లంలో అక్కడక్కడ కొంచెం డస్ట్ ఉంటుంది కదా, షుగర్ కేంద్ర అది ఇది అదంతా స్టెయిన్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది. సో ఫైనలీ ఒక ప్లేట్ తీసుకొని చాచాలు వేసుకొని, ఇప్పుడు పక్కన చూపిస్తున్నాను కదా, అదేంటంటే శనగపప్పుల పొడి. శనగపప్పులు కొంతమంది పుట్నాల పప్పులు అంటారు కదా, దాన్ని కొంచెం బ్లెండ్ చేసుకొని చాచాలు వేసుకొని దానిపైన శనగపప్పుల పొడి వేసుకోవాలా. తర్వాత మనం ప్రిపేర్ చేసి వడగట్టి పెట్టుకున్నాం కదా బెల్లం పానకం వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా తినే టైం వచ్చేసిందండి. ఓకే, చేయి పెట్టి బాగా కలిపి తింటే ఉంటుంది చూడు, అబ్బా బాబా అద్భుత. 90s కిడ్స్కి అయితే బాగా తెలిసి ఉంటుంది, చాలా టేస్టీ అండి. మేము దీన్ని రెగ్యులర్గా ఎప్పుడు చేస్తామంటే దీపావళి టైంలో చేస్తాం. ప్రతి ఒక్క దీపావళికి నరక చతుర్దశి రోజు కానీ దాని తర్వాత రోజు కానీ తినడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే దీపావళి టైంలో నరకాసుర వదన జరుగుతుంది కదా, నరకాసుని సంహరించినప్పుడు ఆయన పేగుల్లాగా అనుకొని అందరూ తినేవాళ్ళు, కానీ ఇవన్నీ అంతరించిపోయినాయి అనమాట. సో ఇదండి వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ.